నార్త్ కొరియాలో ఒక అతను ఉన్నాడు, కిమ్ అని ఒక అతను ఉన్నాడు. ఆ దేశంలో ఎట్టుంటుందంటే రాజ్యం, తల్లి మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే నువ్వు ఏడిస్తే పోలీసులు వచ్చి నిన్ను కొడతారు ఏడవకూడదని. మీ ఇంట్లో ఏదైనా ఒక బిడ్డ పుట్టి పెళ్లి జరిగి నవ్వితే మళ్ళా వచ్చి కొడతారు. అంటే ఎవడో నవ్వకూడదు, ఎవడో ఏడవకూడదు. వాళ్ళ తాత ఇక్కడుండే సైకో. అందుకే మనలందరినీ అదే చేస్తున్నాడు. నాటకాలు ఆడతాడు, తప్పుడు కేసులు పెడతాడు, మన ఆస్తులు లాగేసుకుంటాడు. మాట్లాడితే నాలాంటి వాడిని కూడా జైల్లో పెట్టేస్తున్నాడంటే 40 ఏళ్లలో ఎప్పుడు జరగని జరుగుతా ఉందంటే కడాన నాకు నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్కి పోను, నేను ఎప్పుడు నా మీద కేసులుండవు. అలాంటి నా మీద ఒక కేసు ఉంది. ఏ కేసు అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ అక్కడ అక్రమంగా ఒక ప్రాజెక్టు కడితే బాబ్లీ అని నిరసనకు పోయాం ఎమ్మెల్యేస్తో. అది ఒకటే కేసు ఉంది. 22 కేసులు నా మీద పెట్టాడు. నా మీదనే దాడి చేసి నా మీదనే కేసులు పెట్టి నన్నే జైలు పెట్టే పరిస్థితి వచ్చిందారంటే ఏం తల్లి మీరు ఆలోచించుకోవాలి. ఇంకా మీకేమవుతుందో. నేను పోరాడేది మీకోసం, ఈ ప్రజల కోసం. రాజీ లేదు, రాజీ పడను, సమస్య లేదు. 45 ఏళ్లుగా మీరు నన్ను గౌరవించారు, ఆదరించారు, మీ గుండెల్లో పెట్టుకున్నారు. తెలుగు జాతిలో పుట్టిన ఎవరికి ఇంత గౌరవం దక్కలేదు. ఆ గౌరవం నాకు దక్కింది. అది నా బాధ్యత. తిరిగి ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల తెలుగు ప్రజల్ని కాపాడి మళ్లీ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి ఇటు నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని కంకణం కట్టుకొని ముందుకొచ్చామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే అందరూ సహకరించాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ రోజు ఇక్కడుండే పార్టీ నాయకులు కూడా ఒకటే కోరుతున్నా. గెలుపు ముఖ్యం. 175 మంది అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, 25 మంది పార్లమెంట్ అభ్యర్థులు, అందరినీ గెలిపించడం 3 పార్టీల బాధ్యత. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇద్దరు కలిసి ఇక్కడ తెలుగుదేశం పార్టీని 3 పార్టీలు కలిసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మీరు ఆ పని చేయండి. 3 పార్టీల నాయకుల్ని, కార్యకర్తల్ని గౌరవించే బాధ్యత నాది. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా. ఎందుకంటే రాజకీయాల్లో ఉండే మనం ఆలోచించేది గౌరవం కావాలనుకుంటాం, రాష్ట్రం బాగుండాలనుకుంటాం, సేవ చేసేటప్పుడు, సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మా పాత్ర కూడా ఉండాలని కోరుకుంటాం. ఆ పాత్ర ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. కేంద్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, ఈ రాష్ట్రంలో వస్తుంది. ఇక్కడ మీరందరూ కలిసి పనిచేస్తే పక్కన నెల్లిమర్ల అక్కడ గాజు గ్లాస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. అక్కడ వీళ్లు సపోర్ట్ చేసే పరిస్థితి రావాలి. ఆ పక్కన అనకాపల్లి పోతే కమలం బీజేపీ ఎంపీగా పోటీ చేస్తారు. అక్కడ గెలిపించే పరిస్థితి రావాలి. 3 పార్టీల అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు, మనందరి బాధ్యత. 3 పార్టీల నాయకులు ఏమాత్రం కూడా ఎగోకపోకుండా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన లేకుండా అందరినీ కలుపుకొని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపుకు నాంది పలకాలి. అది ఏపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇక్కడుండే ప్రజానీకాన్ని కూడా కోరుతున్నా. ఈ రోజు మీరేసే ఓటు మీ భవిష్యత్తుకు వేసే ఓటు. ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళందరి పిల్లలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఆలోచించండి, మీ భవిష్యత్తుకు ఓటేయండి. ఓటు అనేది ఒక వజ్రాయుధం. ఈ దుర్మార్గుల్ని ఓసారి మీరు భయపడతా ఉంటారు. వస్తే మా రేషన్ కార్డు తీసేస్తాడు, లేదంటే పెన్షన్ తీసేస్తాడు, కేసులు పెడతారని భయం ఉంటుంది. ఇప్పుడు ఏమీ చేయలేడు. వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది. ధైర్యంగా ముందుకు రండి. ఓపెన్ గా చెప్పండి, మేము వేసేది ఎన్డీఏకే వేస్తాం, కూటమికే ఓటేస్తాం, మా భవిష్యత్తుకు ఓటేస్తామని గట్టిగా చెప్పి మీరందరూ సమిష్టిగా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడ మళ్ళా కోరుతున్నా. కోళ్ల లలిత కుమారి
ఒక చరిత్ర కలిగిన కుటుంబం. వాళ్ళ తాత